హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు వెలువడిన అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ అయితే చేయండి. ప్రతిరోజు దగ్గరికి 6 to 8 న్యూస్ పేపర్స్ అయితే చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు 2 DAలు విడుదల. జీవో ఎంఎస్ నెంబర్ 28 మరియు 30 ద్వారా ఉత్తర్వులతో మంజూరు. హర్షం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కె ఓబులపతి. ఏపీ వైఎస్ఆర్ టీఎఫ్ వర్గాల్లో హర్షాద్వేకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 2 DAలు అయితే విడుదల చేశారు. 2024 ఏప్రిల్ నెల జీతంతో 3.64% DA మరియు 2024 జూలై నెల జీతంతో 3.64% విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 2830 ఉత్తర్వుల ద్వారా మంజూరు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కె ఓబులపతి హర్షం అయితే వ్యక్తం చేశారు. మరియు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ సీఎం జగన్ సార్ అని కె ఓబులపతి హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం. రాష్ట్ర వ్యాప్తంగా 72.55% మంది హాజరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా అయితే ముగిసింది. ఈ పరీక్ష కోసం 148,881 మంది దరఖాస్తు చేసుకోగా 126,068 మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 18 జిల్లాల్లో ఉదయం మధ్యాహ్నం జరిగిన 2 పేపర్ల పరీక్షకు 91,463 మంది అంటే 72.55% మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్కు 1:100 నిష్పత్తి. ఇటీవల జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా రూపొందించడంతో మెయిన్స్కు 1:50కి బదులుగా 1:100 ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతూ వచ్చారు. దీనిని సమీక్షిస్తామని హామీ ఇచ్చిన ఏపీపీఎస్సీ అభ్యర్థుల వినతులను అనుగుణంగా మెయిన్స్కు నిష్పత్తి అయితే మార్చింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఎగ్జామినేషన్స్కి సంబంధించి నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు 30వ తేదీ వరకు జరగనున్న ఎగ్జామ్స్. పరీక్షలు రాయనున్న 6,23,092 మంది విద్యార్థులు. వీరిలో 3,17,339 మంది బాలురు, 3,05,150 మంది బాలికలు అయితే ఉన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే కల్పించనున్నారు. 3,473 సెంటర్ల ఏర్పాట్లు, నో ఫోన్ జోన్గా పరీక్షా కేంద్రాలు, మాస్ కాపింగ్కి కట్టడికి ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ అయితే వినియోగం. 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వాల్యుయేషన్, ఆ తర్వాత అయితే ఫలితాలను అయితే వెల్లడించనున్నారు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ఉద్యాన పంటల్లో ఏపీకి అగ్రస్థానం. 1.81 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నివేదిక. ఉద్యానవన పంటల్లో ఏపీకి అయితే అగ్రస్థానం అయితే దక్కింది. ఉద్యానవన పంటల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఈ నెల 31తో ముగిసే 2023-24 సంవత్సరానికి గాను విడుదల చేసిన ముందస్తుల అంచనాల్లో ఉద్యానవన పంటల ఉత్పత్తిలో ఏపీ భారీ అభివృద్ధి నమోదు చేసినట్టు అయితే వెల్లడించింది. ఏపీ తర్వాత 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అయితే నిలిచింది. 2023-24 రాష్ట్రంలో పండ్ల దిగుబడి 1,81,11,600 టన్నులు ఉంటుందని అంచనా నివేదిక ద్వారా రాష్ట్ర కేంద్రం అయితే స్పష్టం చేసింది. 2వ స్థానంలో నిలిచిన మహారాష్ట్రలో 1,42,78,250 టన్నులు, 3వ స్థానం దక్కించుకున్న ఉత్తరప్రదేశ్ 1,27,02,600 టన్నుల పండ్ల దిగుబడి వచ్చినట్లయితే అంచనా. దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో పండ్ల ఉత్పత్తి 11,20,77,190 టన్నులుగా ఉంటే దానిలో ఏపీ వాటా 16.16% ఉంది. మహారాష్ట్రలో పండ్ల సాగు విస్తీర్ణ దేశంలోకెల్లా అత్యధికంగా 8,48,370 హెక్టార్లలో ఉండగా ఉత్పత్తిలో 2వ స్థానం అయితే దక్కించుకుంది. మహారాష్ట్ర కంటే తక్కువ 7,80,130 హెక్టార్లలో పండ్ల సాగు చేసిన ఏపీ మాత్రం ఉత్పత్తిలో తొలి స్థానం అయితే దక్కించుకుంది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించింది. టీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ, 3035కు పైగా పోస్టుల నియామకాలకి కసరత్తు. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రక్రియ అయితే ప్రారంభం. టీఎస్ఆర్టీసీ త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. దాదాపు 3035కు పైగా పోస్టుల నియామకం అయితే చేపట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు పరిశీలన ప్రభుత్వం తుది దశలో ఉంది. కాగా ప్రభుత్వం భర్తీ చేయనున్న ఖాళీల జాబితాలో అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు ఉన్నట్లు ఆర్టీసీ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఆర్టీసీలో గత 10 ఏళ్లుగా ఖాళీ నియామకాలు మినహా మరే ఇతర నియామకాలు జరగలేదు. ఏటా ఉద్యోగుల పదవి విరమణలో ఖాళీలు ఏర్పడిన ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం అయితే పెరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంలో ప్రయాణికుల సంఖ్య రోజుకు దాదాపు 15 లక్షలకు పైగా పెరిగింది. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో సైతం 65% నుంచి 100% అయితే చేరుకుంది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి అయితే వస్తుంది. ఈ పోస్టుల భర్తీలో ఆర్టీసీపై వేతనాల రూపంలో ప్రతి నెల 8.40 కోట్లు, ఏడాదికి 100 కోట్లకు పైగా అదనపు భారం అయితే పడుతుందని సంస్థ లెక్కగట్టింది. అయినప్పటికీ ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే మొగ్గు చూపింది. మరోవైపు ఆర్టీసీ కొత్తగా భర్తీ చేయనున్న 3000 పైగా పోస్టులతో 3/2 అంటే 2000కు పైగా డ్రైవర్ పోస్టులే ఉన్నాయి. దీంతో అత్యధికంగా కొత్త డ్రైవర్ల వేతనాల కింద ఏడాదికి 65.29 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు అయితే అంచనా వేశారు. కాగా ప్రస్తుతం 42,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టీఎస్ఆర్టీసీ త్వరలో చేపట్టనున్న ఖాళీలుగా ఉన్న పోస్టులను డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సాయుధ బలగాల్లో ఎస్ఐ కొలువులు, పోలీస్ జాబ్స్ నేటి యువత క్రేజీ కెరీర్. ముఖ్యంగా సమాజంలోని క్షేత్రస్థాయిలో గుర్తింపు, గౌరవం లభించే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో చేరాలని ఎక్కువ మంది అయితే కోరుకుంటున్నారు. అలాంటి వారికి చక్కటి అవకాశం అయితే స్వాగతం పలుకుతుంది. దేశ అంతర్గత భద్రతల్లో కీలకమైన కేంద్ర సాయుధ దళాలు ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ కేంద్ర సాయుధ భద్రతా బలగాలు సంబంధించి మొత్తం 4187 పోస్టులను అయితే భర్తీ చేయనుంది. వీటిలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పురుషులు 125, ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళలు 61 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 892 మహిళలకు 45 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1597 మహిళలకు, ఇందులో 160, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 1172, ఇందులో మహిళలకు 59, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు 278, ఇందులో మహిళలకు 41, సహస్ర సీమా బల్ 62, ఇందులో మహిళలకు 3. వీటికి సంబంధించిన ఎస్ఐ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటి ఆన్లైన్ చేయడానికి దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి 28. వీటిని అప్లై చేసుకున్న తర్వాత కరెక్షన్స్కు మార్చి 30 మరియు 31 తేదీల్లో అయితే ఇస్తారు. వీటి యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మే 9, 10, 13 తేదీల్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నవోదయ నవోదయ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు అయితే నోటిఫికేషన్ వెలువడింది. 1377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు అయితే కోరుతుంది. వీటికి సంబంధించిన ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు 121, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5, ఆడిట్ అసిస్టెంట్ 12, జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్ 4, లీగల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 2, క్యాటరింగ్ సూపర్వైజర్ 78, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 128, ల్యాబ్ అటెండెంట్ 161, మెస్ హెల్పర్ 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే పోస్టుని అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, PG ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. వీటి యొక్క పోస్టుల వారీగా వేతనాలు చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ లెవెల్ 7కు 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు ఆడిట్ అసిస్టెంట్ మరియు జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్ పోస్టులకు 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది.
స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్లకు 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్లకు 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ జేఎన్వి క్యాడర్లకు అయితే, అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్లకు 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ మరియు మెస్ హెల్పర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ కొలువులకు 18,000 నుంచి 56,900 వరకు చొప్పున వేతనం అయితే ఇవ్వనున్నారు. వీటి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. వీటి యొక్క ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వీటి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,500, ఫిమేల్ స్టాఫ్ నర్సులకు 1,000 రూపాయలు, ఇతర పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించింది. వచ్చేసింది కొలువుల రైలు. రైల్వేలో కొలువుల జాతర అయితే ప్రారంభమైంది. లోకో పైలట్ దరఖాస్తులు అయితే ముగిశాయి. ఇప్పుడు టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. వీటికి ఎంపికైన వారు ఆకర్షణీయ వేతనం అయితే పొందవచ్చు. వీటి యొక్క దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8. దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 3 దేనికైనా మహిళలు మరియు ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీ లకు 250 వరకు ఫీజు ఉంటుంది. వీరు సిబిటికి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనకైతే చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు చూసుకున్నట్లయితే 500. వీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి హాజరైతే 400 రూపాయలు బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి అయితే వెనక్కి ఇస్తారు. వీటి యొక్క ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి డిసెంబర్లోగా అయితే నిర్వహించవచ్చు. వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే rrbsecunderabad.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మహిళల ప్రీమియర్ లీగ్ WPL 2వ సీజన్కి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతోంది. 3 సార్లు ఫైనల్లోకి వచ్చిన 3 సార్లు తుదిపోరులో ఓడిపోయి టైటిల్ని అయితే అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో 4వ స్థానంలో నిరాశపరిచింది. అయితే ఏడాది తిరిగేలోపు బెంగళూరు మహిళల జట్టు అద్భుతం అయితే చేసింది. ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను WPLలో మెరిపించి ఆట తీరుతూ బెంగళూరు అయితే టైటిల్ అయితే సొంతం చేసుకుంది. తమ ఫ్రాంచైజీకి WPL టైటిల్ దక్కడం ఐపీఎల్ ఆర్సీబీకి స్టార్స్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డేవిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు అయితే తెలిపారు. వీటికి సంబంధించిన అవార్డులు చూసుకున్నట్లయితే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అయితే శ్రేయాంక పాటిల్కు బెంగళూరు ప్లేయర్కి అయితే రావడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా దీప్తి శర్మకి అయితే రావడం జరిగింది. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీకి సజనా సజీవన్కి అయితే రావడం జరిగింది. ఫెయిర్ ప్లే టీమ్ అవార్డు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే రావడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ చూసుకున్నట్లయితే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఎలిస్ పెరీకి అయితే రావడం జరిగింది. తను 347 పరుగులు అయితే చేసింది. పర్పుల్ క్యాప్ అయితే లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రేయాంక పాటిల్కి అయితే రావడం జరిగింది. ఈవిడ తీసిన వికెట్లు చూసుకున్నట్లయితే 13. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటాను 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక పురస్కారం అయితే వరించింది. ఆయన చేసిన పలు దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డు అయితే 15 మార్చి 2024 ముంబైలో అయితే అందించారు. సాంఘిక సంక్షేమ, మానవత దృష్ట్యా అసాధారణ అంకిత భావానికి ప్రదర్శించిన వ్యక్తులకైతే ఈ అవార్డును అయితే ఇస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత IAS అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆయన అనేది ఎంపిక చేసింది. 2024 మార్చి 16న నవనీత్ కుమార్ సెహగల్ బాధ్యత అయితే స్వీకరించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాలస్తీనా అథారిటీకి ప్రధాని మొహమ్మద్ ముస్తాఫా అయితే నియమితులయ్యారు. పాలస్తీనా అథారిటీకి సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొహమ్మద్ ముస్తాఫా గతంలో మహమ్మద్ అబ్బాస్ వద్ద సలహాదారుగా పనిచేశారు. అలాగే పాలస్తీనా విమోచన సంస్థ PLO సభ్యునిగా అయితే ఉన్నారు.
ప్రపంచ బ్యాంకులో వివిధ హోదాలో అయితే విధులైతే నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.